హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా అశోక్ వ్లాగ్స్. ఈ వీడియో దేని గురించి అన్నది టైటిల్ అండ్ థంబ్నైల్ చూస్తేనే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఈ వీడియోలో డీటెయిల్డ్గా గ్యాస్ స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, డీప్ క్లీనింగ్ అన్నది నేను ఎలా చేస్తున్నాను అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో చివరి దాకా చూడండి, చాలా టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో తీయడం కోసం గ్యాస్ స్టవ్ని ఒక 2 డేస్గా అస్సలు క్లీన్ చేయలేదు. నార్మల్గా ఎవ్రీ 1 వీక్ టు 10 డేస్కి ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఎవ్రీడే నార్మల్గా అయితే క్లీన్ చేస్తాను. సో ఆ 2 మెథడ్స్ మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ వీడియోలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అన్నింటినీ ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా షేర్ చేసుకుంటాను. అంటే బర్నర్స్, స్టాండ్స్, ఇలా ప్రతి ఒక్కటి ఎలా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. సో క్లీన్ చేసుకుంటూ మన గ్లాస్ టాప్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చెప్పుకుంటూ అయితే క్లీన్ చేసుకుందాము. మామూలుగా స్టీల్ది ఉన్న దానికన్నా ఇలా గ్లాస్ టాప్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడైతే స్టాండ్స్ పక్కకు తీసేసాను. ఇప్పుడు ఈ బర్నర్స్ కూడా మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసే 1 అవర్ ముందు ఇలా సోక్ చేసుకుంటే బర్నర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. సో ఇక్కడైతే నేను బర్నర్స్ని ఎలా సోక్ చేసుకుంటున్నాను అనేది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఒక బౌల్ తీసుకొని బర్నర్స్ అంతా బౌల్లో అయితే ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా 10 డేస్కి ఒకసారన్నా డీప్ క్లీనింగ్ చేసుకుంటే ఫ్లేమ్ అనేది తగ్గకుండా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే ఈ బర్నర్స్ అంతా ఒక బౌల్లో ప్లేస్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా అయితే వేసుకుంటూ ఉన్నాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా కొద్దిగా వేసుకొని నిమ్మరసం అయితే పిండుకుంటూ ఉన్నాను. దాని తర్వాత బాగా కాచిన వేడి నీళ్ళు ఇందులోకి అయితే వేసుకుంటూ ఉన్నాను. బర్నర్స్ అన్ని మునిగేలాగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. చల్లనీళ్ళు కాకుండా వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా బేకింగ్ పౌడర్, లెమన్ వేయడం వల్ల ఏమైనా ఆయిల్ మరకలు ఏమైనా ఉంటే ఈజీగా ఆ స్ట్రెయిన్స్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ నేను వాడేసిన లెమన్ కొద్దిగా ఉంటే అది కూడా అయితే దాంట్లో వేసి అయితే సోక్ చేసుకుంటున్నాను. మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసే లోపు ఇవైతే బాగా నానిపోతాయి. సో దాన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. అవసరమైతే నేను ఇక్కడ కొంచెం విమ్ జెల్ కూడా వేసుకున్నాను. సో ఇప్పుడైతే స్టాండ్స్ అంతా ఆ షింక్లో పెట్టి నార్మల్గా వాటర్ చల్లి నానబెట్టేసుకోవాలి. సో ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. బర్నర్స్, స్టాండ్స్ అయితే సోక్ చేసేసాము. ఒకవేళ మీకు ప్లేట్స్ సపరేట్గా వచ్చే పని అయితే వాటిని కూడా సోక్ చేసేసుకోండి. నాకు ఇక్కడ ఇన్బిల్ట్లో ఉన్నాయి కాబట్టి నేను అలానే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. మీ దగ్గర స్పాంజ్ వైప్ ఉంటే దాంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్పాంజ్ వైప్ లేదు అనుకున్నప్పుడు కాటన్ క్లాత్స్ ఏమైనా ఉంటాయి కదా, నూలు అలాంటివి, సో వాటితో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఏం తడి పెట్టకుండా డ్రైగా ఉన్న క్లాత్ తీసుకొని ఆ స్పాంజ్ వైప్ తీసుకొని చెమ్మలైనప్పుడు ఒకసారి పైన ఒకసారి ఇలా తుడిచేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండేసిన చెక్కలు ఉంటాయి కదా, దాంతో ఇక్కడైతే నేనైతే మొత్తం ఒకసారి రుద్దుకుంటూ ఉన్నాను. ఇలా రుద్దుకోవడం వల్ల ఏమైనా ఆయిల్ స్ట్రెయిన్స్ ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయి. నాకైతే ఎక్కువ ఆయిల్ స్ట్రెయిన్స్ లేవు, బట్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి. దానికోసం అయితే చూపిస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఎక్కువ ఆయిల్ మార్కులు ఉన్నప్పుడు ఇలా ఒకసారి నిమ్మకాయతో ఒకసారి బాగా రుద్దుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఈజీగా అయితే పోతాయండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో మామూలుగా గ్రీన్ కలర్ ఇలా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, కొత్తవి కాకుండా వాడేసినటివి తీసుకోవాలి. సో కొత్త ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటాయి, గ్లాస్ టాప్ అయితే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలా వాడేసి కాస్త మెత్తగా ఉంటాయి కదా, అలాంటి వాటిని తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ అయితే నేనైతే వేసుకుంటూ ఉన్నాను. లేదు అనుకుంటే సోప్ కూడా వాడచ్చు. అంటే మనం బౌల్స్ వాష్ చేస్తాం కదా, ఆ సోప్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం విమ్ లిక్విడ్ దాంట్లో వేసుకొని ఇలా గ్లాస్ స్టవ్ మొత్తం ఒకసారి ఇలా అయితే రుద్దుకుంటూ ఉన్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మనం గ్లాస్ పైన రుద్దేటప్పుడు ఎక్కువ నొక్కకుండా, అంటే ప్రెస్ చేయకుండా జస్ట్ అలా ఊరికే అలా రుద్దుకోవాలి. ప్లేట్స్ మీద రుద్దేటప్పుడు కాస్త ప్రెషర్ ఇచ్చి రుద్దుకున్నా కూడా ఏం కాదు. బట్ గ్లాస్ టాప్ పైన ఎక్కువ ప్రెషర్ లేకుండా జస్ట్ అలా మనమైతే క్లీన్ చేసుకోవాలి. సైడ్స్తో పాటు మనం ఈ రెగ్యులేటర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మన క్లీనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు గ్లాస్ టాప్ ఏదైతే ఉందో బాగా చల్లగా ఉండాలి. వంట అయిన వెంటనే స్టార్ట్ చేయడం కానీ, ఏదైనా కాస్త వేడిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేయడం కానీ అస్సలు చేయకూడదు. ఎప్పుడు కూడా గ్లాస్ టాప్ ఏదైనా ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు నీళ్లు పడితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి డ్యామేజ్కి మాత్రమే కాదు, చాలా డేంజర్ అది. సో కాబట్టి గ్లాస్ టాప్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. కొంతమంది వేడిగా ఉన్నప్పుడే వంట అయిన వెంటనే క్లీన్ చేసేయాలన్న దాంతో అయితే వాటర్ వేసి క్లీన్ చేసేస్తూ ఉంటారు. అది చాలా డేంజర్ అండి, అస్సలు అలా చేయకూడదు.
పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వెంటనే క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డ్రై క్లాత్ ఉంటుంది కదా, అస్సలు చెమ్మ లేకుండా జస్ట్ అలా పైన ఊరికి అలా తుడుచుకున్నా కూడా సరిపోతుంది, కానీ వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు. సో చాలా జాగ్రత్తగా అయితే యూస్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒకసారి మొత్తం విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు స్పాంజ్ వైపు ఏదైతే ఉందో దాన్ని వాటర్లో తడిపి బాగా స్క్వీజ్ చేసి కొంచెం తడి ఉన్నప్పుడు మాత్రమే ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. కొంతమంది ఏంటంటే ఇలా మగ్గుతో వాటర్ తీసుకొచ్చి పైన పోసి కడిగేస్తూ ఉంటారు. సో అలా అస్సలు చేయకూడదు. స్పాంజ్ వైపు లేకపోయినా క్లాత్తో మంచిగా వాటర్లో స్క్వీజ్ చేసిన తర్వాత ఆ క్లాత్తో తుడుచుకోవాలి, అంతేకాని డైరెక్ట్గా వాటర్ వేసేయడం అలా ఎప్పుడు చేయకూడదు. మీరు అలా క్లీన్ చేసుకుంటే ఏంటంటే గ్లాస్ టాప్కి ఒకలాంటి షైనింగ్ వస్తుంది కదా కొత్తగా ఉన్నప్పుడు, సో అదైతే రోజులు అయ్యే కొద్దికి తగ్గిపోతుంది. సో అలా కాకుండా మీకు ఎన్ని రోజులైనా కొత్త దానిలాగా అలా షైన్ అవుతూ ఉండాలి అంటే సో ఈ టిప్స్ ఫాలో అవుతూ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టాప్ అయితే క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బర్నర్స్ క్లీన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం 1 hour ముందుగానే సోక్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే స్ట్రెయిన్స్ అంతా రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు లెమన్ ఆల్రెడీ నేను దాంట్లో వేస్తున్నాను కాబట్టి దాంతో ఒకసారి అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఏమన్నా ఆయిల్ స్ట్రెయిన్స్ ఏమైనా ఉంటే ఈజీగా పోతాయని. నార్మల్గానే ఇంకా ఆల్రెడీ బాగా సోక్ అయిపోయి ఉంటాయి కాబట్టి సోప్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి కాస్త బ్లాక్గా ఉంది కదా బర్నరు, మనం బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత నార్మల్గా ఆ మరకలంతా అయితే పోతాయి. వీటిని మనం మామూలుగా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా వాటితో క్లీన్ చేసేసుకుంటే ఏం కాదు. సో వాటితో అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను. మనం వీటిని ఒక 1 hour బిఫోర్ నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా జస్ట్ అలా రుద్దితే అయితే ఈజీగానే పోతాయి. లేదు అనుకుంటే కాస్త ఎక్కువ అయితే స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుంది. సో మీకైతే క్లియర్గా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది కదా ముందుకి తర్వాత క్లీన్ చేసిన తర్వాత. సో అలా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇదే ప్రాసెస్లో అన్నీ అయితే అలానే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సో ఖచ్చితంగా 15 daysకి వన్స్ అన్న డీప్ క్లీనింగ్ అయితే చేయాలి వీటిని, లేకపోతే మనకు ఫ్లేమ్ అనేది తగ్గిపోతూ వస్తుంది డేస్ అయ్యే కొద్దికి. ఖచ్చితంగా డస్ట్ అవంతా ఉంటాయి కాబట్టి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా నాకు ఈ స్టవ్కి ఈ క్లీన్ చేసేదానికి కూడా చిన్న బ్రష్ అయితే ఇచ్చారు, బట్ నేను దాన్ని ఎప్పుడు అయితే యూస్ చేయను, ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇలా అన్నిటినీ స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేసిన తర్వాత నార్మల్ వాటర్తో నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత ఈ స్టాండ్స్ని కూడా నార్మల్గానే బౌల్స్ వాష్ చేస్తాం కదా అలా సోప్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఆ మరకలు ఏమైనా ఉంటే ఈజీగానే పోతాయి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా స్టాండ్స్ అంతా అయితే క్లీన్ చేసుకోవాలి. మీకు స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా గ్యాస్ స్టవ్ పైన, సో వాటి కూడా సపరేట్గా వచ్చే పని అయితే ఇలానే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకునేయాలి. ఇలా కడిగేసిన తర్వాత వీటిని ఒక క్లాత్ పైన తడంతా పోయేదాకా ఆరబెట్టుకుంటూ ఉన్నాను. తడంతా ఆరిపోయిన తర్వాత స్టవ్ పైన ప్లేస్ చేసుకోవడమే. సో ఇదంతా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఇలా అయితే చేస్తూ ఉంటాను. తర్వాత రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకోవాలన్నప్పుడు నేనైతే ఒక లిక్విడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, దాన్ని యూస్ చేసి అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 లీటర్ దాకా నార్మల్ మనం డ్రింకింగ్ వాటర్ తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ రసాన్ని అయితే తీసుకుంటూ ఉన్నాను. మీరు లెమన్ వాడకుండా వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు లెమన్ ప్లేస్లో. దాని తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా ఉంటుంది కదా దాన్ని అయితే వేసుకుంటూ ఉన్నాను. తర్వాత కంఫర్ట్ కొద్దిగా అయితే వేసుకుంటూ ఉన్నాను, క్యాప్ ఉంటుంది కదా కంఫర్ట్ క్యాప్, దాన్ని ఇంటికైతే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని నార్మల్గా స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా వాటిలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కాలిన్ బాటిల్ అయితే వాడేసిన కాలిన్ బాటిల్ ఒకటి ఉంటే దాంట్లోకి అయితే ఈ లిక్విడ్ అంతా వేసుకొని ఇలా ఫిక్స్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు దీంతో ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకు ముందుగా నేను ఏదైతే కంప్లీట్గా డీప్ క్లీనింగ్ ప్రాసెస్ చూపించానో దాన్ని రెగ్యులర్గా చేయడానికి అయితే అసలు కుదరదు, టైం కూడా ఉండదు కదా. సో అందుకని ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆ 10 daysకి వన్స్ అలా డీప్ క్లీనింగ్ చేసుకొని రెగ్యులర్ బేసిస్లో ఇలా లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా పోతుందండి. సో ఇలా ఇక్కడైతే నేను స్టవ్ ఒకటే కాదు గ్యాస్ స్టవ్ ఒకటే కాదు ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా దీన్ని స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా అయితే పోతుంది. సో ఇక్కడైతే మళ్ళీ మీకు ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. గ్యాస్ స్టవ్ పైన నార్మల్గానే ఆ స్టాండ్స్ అంతా పక్కకు తీసేసి మన కాలిన్ స్ప్రే ఉంది కదా మనం ఏదైతే లిక్విడ్ తయారు చేసి పెట్టుకున్నామో దాని జల అలా స్ప్రే చేసి వెట్ క్లాత్ కాకుండా డ్రై క్లాత్ ఉంటుంది కదా లేకపోతే స్పాంజ్ వైప్ దేంతో అయినా జస్ట్ అలా వైప్ చేస్తే సరిపోతుంది, నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఇక్కడ డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత అద్దంలాగా మెరిసిపోతా ఉంది కదా గ్యాస్ స్టవ్ అనేది. ఇలా మనం ఎక్కడైతే క్లీన్ చేసుకోవాలో అలా స్ప్రే చేసుకొని
క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. లేకపోతే స్పాంజ్ వైప్ చెప్పాను కదా, స్పాంజ్ వైప్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనం ప్లాట్ఫాము, గ్యాస్ స్టవ్ ఇలానే కాకుండా మిర్రర్స్ దేన్నైనా ఈ లిక్విడ్ యూస్ చేసి అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా దీన్ని ఒకసారి మీరు ఇంట్లోనే ట్రై చేసి మీరు వాడి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో రెగ్యులర్ బేసిస్లో వంట చేసిన తర్వాత ఆయిల్ మరకలు అంటే రెగ్యులర్గా క్లీన్ చేస్తాం కాబట్టి అంత ఎక్కువగా మరకలు అయితే ఉండవు. సో రెగ్యులర్ బేస్లో ఈజీ క్లీన్ అయిపోతుంది. నార్మల్గా ఇలా డైలీ వన్ టైం వెంటనే క్లీన్ చేసుకునే వాళ్ళకి బయట మార్కెట్లో కూడా లిక్విడ్స్ దొరుకుతూ ఉంటాయి. సో అవైతే సరిపోవు. మినిమం 200 to 300 దాకా అయితే ఉంటాయి స్ప్రేస్ ఇలా క్లీన్ చేసుకోవడానికి. సో మనమే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా స్ప్రే చేసుకొని యూస్ చేసుకుంటే చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ డే అండి. సో నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ముందు రోజు డీప్ క్లీన్ చేశాను కదా, ఇది మార్నింగ్ వంట చేసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి మరకలు. సో అప్పుడు నేను అంటే చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని కూడా వాడాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు స్ప్రే చేయకూడదు. సో వంట చేసిన తర్వాత అలా లైట్గా మరకలు ఉంటాయి కదా, అప్పుడు స్ప్రే చేసేసి నీట్గా స్పాంజ్ వైపుతో ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఆల్రెడీ నేను ముందు రోజు డీప్ క్లీనింగ్ చేశాను కదా, మీకు చూపించడానికి అయితే ఇలా వీడియో అయితే క్లిప్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇదండి కంప్లీట్గా గ్యాస్ స్టవ్ క్లీనింగ్ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ వీడియోస్లో 4 బర్నర్ గ్యాస్ స్టవ్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో అయితే చేస్తాను. నా వీడియోస్ ఏవి మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.